100 రోజులు ఇస్తా అన్నాడు కదా, నమ్మి ఓటేసినాం కదా, మరి 26 నెలలైంది కదా, 60,000 ఏడిరా కొడుక, 60,000 అని అడుగుండ్రి, గట్టిగా నిలదీయండి. ఇప్పుడు తప్పించుకుంటే మళ్ళా 3 ఏళ్ల దాకా దొరకరు. ఆలోచించుండ్రి. 10 ఏళ్లలో మనం చేసిన పని మీ కళ్ళ ముంగటుంది. ఏమన్నా బుడ్డ మిగిలిపోవచ్చు అక్కడ ఇక్కడ. ఎవరికన్నా ఒకరికి పెన్షన్ రాకపోవడు, 90% మందికి వచ్చి 10% మందికి రాకపోవచ్చు, నేను కాదంటలేను. కానీ 90 చేసిన 10% నేను చేయనా? నా మీద నమ్మకం లేదా? అందుకే నేను అడుగుతా ఉన్నా, రైతు బంధు చేస్తా అనేటోడు వానికి ఓటేస్తే, కులం పేరు మీద మన అభ్యర్థిని చోటెత్తే మొదటికి మోసం కాదా? ఆలోచించండి. ఆగం కాకండి. కులపోడైతే ఇంటికి పిలిచి బువ్వ పెట్టుండ్రి, కులపోడైతే కూర్చొని దగ్గర తీసుకొని బుద్ధులకేయండి. కొడుకా నువ్వు తప్పు పార్టీలు నిలబడ్డవురా, కేటీఆర్ దగ్గరకు పోతే అయిపోతున్నాయి కదా అని మాట్లాడుండ్రి. కానీ కులం అని చెప్పి మోసపోతే, దయచేసి నేను చెప్తున్నా, మోసపోయేది నష్టపోయేది సిరిసిల్ల నేతన్నలే. సిరిసిల్ల నేతన్నలకు తప్పకుండా నష్టం